పరిశుద్ధుడైన దేవ, జీవము గల మా ప్రభువా, యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని ప్రయాణిస్తున్నాం. మీ దాసులుగా ఈ యొక్క సమయంలో మా తండ్రి, మా ప్రియ సోదరుడు హిమాలయ గారు సహోదరి మనం ప్రేమించి వారిని రక్షించుకొని రక్షించుకోవడం మాత్రమే కాదు కానీ దేవుని ఇంట్లో మీ సేవలు పాత్రగా మీరు వాడతారు. ఇది నాలో వారి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించిన సొంత గృహం పట్టేసుకోవాలి. నూతన గృహం నిర్మించడానికి సహాయం చేసిన ఆయన ఇంట్లో బెడ్రూమ్లో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. సుఖకరమైన నివాసంగా ఆశ్రయస్థానంగా నిమ్మలం కలిగి నిపుణం కలిగి జీవించేటువంటిగా కొంచెం ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారి కలువసి నిబంధన విశ్వాసం సర్వోప జయములిపి మహిమ దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వచ్చినాం తండ్రి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ గన్నాను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభానా తండ్రి, ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నీ ఔన్నత్యం, నీ గొప్పతనం, ప్రభా గృహమును గురించినటువంటి ప్రభానా తండ్రి, లోకంలో దేవాత్మీకంగా చెప్పబడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా రాసును బట్టి, రేపు సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఇమ్మానుయేలు సహోదరి వారి పిల్లలు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో నివసించడానికి వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పవిత్రపరచబడుతుందని చెప్పింది దేవ స్తోత్రాలు. వంటగదిని ప్రభా మరి నా తండ్రి దేవా నా తండ్రి ప్రభు మీదట ప్రభా నా తండ్రి సంఘం మీదట ప్రభా నా తండ్రి ప్రతిష్ఠితులుగా సహాయం చేయి. మీ రక్తాన్ని ప్రోక్షించండి. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సహోదరిని బలపరచండి. ప్రభా నా తండ్రి ఆతిథ్యం ఇచ్చే వంట గృహముగా నా తండ్రి దేవుని పిల్లలకు దేవా నా తండ్రి మీ నామ మహిమ కొరకు ప్రభా నా తండ్రిగా సహాయం చేయండి. మహిమ పొందండి. కీర్తి ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సత్యము ద్వారా రక్షణ జీవిత సత్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను. ప్రభువే సర్వము చేసెను. ప్రభుని గృహము
చాలు. ఇమానుయేలు ఈ దినమైన ఈ రీతిలో ఆరాధించడం ఘనపరచడానికి మీరు ఇచ్చే అవకాశం బట్టి మీ వందనాలు స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దాసులు మా ప్రియులు ఇమానుయేలు సహోదరులు వారికి చక్కని మంచి ముఖాన్ని మీద ఏర్పాటు చేస్తున్న దేవా, సందర్భం బట్టి దైవసేవకులని వారిలోని సంఘాన్ని ఆహ్వానించి ఆనాడు అనేక మందిని ప్రభా నా ఇల్లంతా నిన్నట్లుగా తీసుకురమ్మని లేఖనాల ప్రకారంగా అందరినీ సమకూర్చుకునే రోజు సమాజంగా వారిని ఏర్పాటు చేసినట్టు విధులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. మీకు విన్నాను ఈ గృహంలో ప్రతి కీడును దోషాలు కలిగించు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధిని బంధిస్తున్నాం తండ్రి. మరి గృహం యేసు సమాజం అందరంగా పనులు చూసినట్లుగా చూస్తున్నాం. అట్టి మంచి ఇల్లు, క్రొత్త ఇల్లు, నింపబడిన ఇల్లు, ప్రార్థనతో చెబడి ఇల్లులాగా గృహాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తూ దైవ సేవకులు చేసిన ప్రార్థన ప్రాకారంగా ఉన్నట్టుగా సహాయించు. చేయడం ప్రతి ఒక్కరి బట్టి మీ సభ జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతవరకు వారి పట్ల మీరు చేసిన మేలు ఉపకారం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇక నుంచి ప్రభావం తండ్రి అనేక నూతనమైన కార్యములు జరిగినట్టుగా మీరు ఆశీర్వదించండి, ప్రతిష్ఠించండి. గృహాన్ని ప్రభావాన్ని వందనాలు. దీర్ఘాయుమంతులుగాను ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా వంతులుగా సహాయం. ఇంకా ఈ గృహంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేకపోతే రక్షణ పొందుటకు ఈ యొక్క కుడికి ద్వారా పొందుటకు సహాయం చేయకుండా ప్రార్థన చేస్తూ మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ దీవెన, మీ ప్రసన్నతను ఈ గృహంలో పిల్లలపైన అనుగ్రహించి మీరు భయం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడిగా వేడుకుంటున్నాను ప్రభుత్వం. ఆమేన్. శాంతిరాజు ఇల్లు కట్టుచున్నాడు, మన మహాత్మము అందునడు. శాంతిరాజు ఇల్లు కట్టుచున్నాడు, మన మహాత్మము అందునడు. పరిపూర్ణముగా